అత్యుత్తమమైన ప్లేస్ టీచర్దే. కాబట్టి ఉండే టీచర్స్ కూడా చాలా వరకు పిల్లలకు డెడికేటెడ్ గా చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు ఉన్నారు, నేను నా పిల్లలకి నేను చదువు చెప్పలేదు, మీరే నా పిల్లలు, మీకే చదువు చెప్తాను. నా పిల్లలకి నా ప్లేస్లో వేరే కూడా చదువు చెప్తారు. అంటే నేను మీకు బాగా చెప్పబట్టి నా పిల్లలకి నాకంటే బాగా చెప్పే టీచర్స్ బాగా చదువు చెప్తారు. కాబట్టి నా పిల్లలు మీరు ఎలా సెటిల్ అయ్యారు, నా పిల్లలు కూడా అలా సెటిల్ అయ్యారు. దీని అంతటికి కారణం హార్డ్ వర్క్ అన్నమాట. కాబట్టి మనం హార్డ్ వర్క్ నమ్ముకోవాలి. మీరంతా కూడా హార్డ్ వర్క్ బాగా చేశారు, లైఫ్లో బాగా సెటిల్ అయ్యారు. బాగా సెటిల్ అయినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మనకి వేరే సంవత్సరంగా మాట్లాడుతూ కోరుతున్నాను. స్టార్టింగ్ మన పెద్దలు మన కనబాబు స్టార్ట్ చేయండి, మీరు కూడా అదే విధంగా ఒకసారి స్టార్ట్ చేయండి. రెండు మంచి వాక్యాలు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. సుమారు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు పిల్లలుగా ఉన్నప్పుడు మీరు పాఠాలు చెప్పాం, మీ పిల్లల్ని వేస్తే మీరు అంతకు రావడం చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడా మ్యాక్సిమం పిల్లలతో వచ్చారు. ఇక్కడ 8 సంవత్సరాలు చేశాను నేను, 2009 నుంచి 17 వరకు. తర్వాత నేను చదువుకున్న పాఠశాలలో మరో 8 సంవత్సరాలు చేశాను చేబ్రోల్లో. ఈరోజు మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి గొలపరోలు బాయ్స్ హై స్కూల్కి వెళ్ళాను. మీరందరూ కూడా జీవితంలో బాగా సెటిల్ అయ్యారని అనుకుంటున్నాను. ఇందులో కొంతమందిని అప్పుడప్పుడు చూశాను, నవ్యాను ఒకసారి చూశాను, నీలిమాని లాస్ట్ ఇయర్ కాకినాడలో చూశాను. సిరీస్ అయితే వాళ్ళ హస్బెండ్ మా ఊళ్ళోనే వర్క్ చేస్తున్నారు. అలా కొంతమంది ఐడియా ఉన్నారు. పేర్లు అందరూ ఐడియా రావట్లేదు కానీ ఫేస్లు మాత్రం అందరూ మాత్రం మ్యాక్సిమం. కృష్ణవేణి వీళ్ళ సిస్టర్ కూడా ఇక్కడ చదువుకున్న తర్వాత వీళ్ళ బావగారు కూడా మాకు టీచర్గా పనిచేశారు. అలా కొంతమంది ఐడియా ఉన్నారు. మీరు 2 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకొని మళ్ళీ పిలిచినందుకు మీ అందరితో పాటుగా మా స్టాఫ్ను కూడా రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు, కానీ ఈ పాఠశాలలో మళ్ళీ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్. ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు.